హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పతిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఇది రీసెంట్గా షూట్ చేసిందండి. ఈరోజైతే బయటికి వెళ్ళాలి, చాలా పనులు అయితే ఉన్నాయి. ఉదయాన్నే అనమాట ఇంట్లో ఉన్న కర్టైన్స్ అన్నీ కూడా వాష్ చేసేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. వెయ్యట్లేదు, ఎందుకంటే కొత్తగా కర్టైన్స్ కొన్ని కూడా నెల రోజులు అవుతుందండి. అసలు వాటిని ఇంకా కంప్లీట్గా ఓపెన్ కూడా చేయలేదు, అలాగే పెట్టేస్తున్నాను. వేద్దాం వేద్దాం అనుకుంటూ ఉన్నా ఏదో ఒక పనులు పడ్డము, మర్చిపోవడము. సో కొంచెం ప్లెయిన్లో తీసుకున్నాను అనమాట ఈసారి. ఇంకా ఈరోజు రేపైనా కానీ సెట్ చేసేసేయాలి. ఉన్నవి కూడా తీసేసి వాష్ చేసేసి నీట్గా ఫోల్డ్ చేసి లోపలైతే పెట్టేశాను. ఈరోజు ఏంటంటే బయటకు వెళ్ళాలండి. మా ఫ్రెండ్ వాళ్ళు తిరుమలకి వెళ్ళారంట. ఇంకా దానికోసం భోజనాలు అవి పెట్టుకొని తాంబూలం అలా కూడా ఇచ్చేలాగా ఏదో పిలిచింది రమ్మని చెప్పి, ఇంక సరే వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నా. నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా, క్లోజ్గా ఒక 4-5 ఒక 4-5 అనుకోండి మంచిగా ఈ బ్లౌజెస్ కోసం రావడం. అందరూ యూట్యూబ్ చూసే వాళ్ళే, కాకపోతే కొంతమంది వచ్చినప్పుడు చాలా అభిమానంగా వస్తారనమాట. సో వాళ్ళలో కొంతమందితో నేను కూడా, అంటే నేను చాలా డిస్టెన్స్గా ఉంటానండి. ఫస్ట్ కొంతమందికి అది నచ్చదు, బట్ నేను నాలాగా ఉండటమే కరెక్ట్ అనుకుంటాను. సో అన్నీ మనవే, అందరూ మన వాళ్ళే అనుకుంటే ఈ రోజుల్లో అలా ఏమి ఉండదు. సో ఫస్ట్ నుంచి నేను చాలా సైలెంట్ అనమాట, ఎక్కువగా ఎవరిలో కలవను, నార్మల్గా ఉంటాను. ఎందుకంటే నాకు మనుషుల మెంటాలిటీ చిన్నప్పటి నుంచే తెలుసు అనుకుంటా, అందుకని దూరంగా ఉండేదాన్ని. అంటే నా ముందు ఒక మాట, నా వెనక ఒక మాట, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిన తర్వాత ఒకలాగా, అలా ఉంటారు కదా జనాలు అన్న తర్వాత. సో అందుకని నేను చాలా వరకు డిస్టెన్స్లోనే ఉంటాను చిన్నప్పటి నుంచి. సరేలే అని చెప్పి ఏదైనా క్లోజ్ అయ్యామా అంటే అవి మనకి మంచి కంటే కూడా చెడే ఎక్కువ తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి. కాబట్టి నాలాగా ఉండటమే బెటర్ అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. కానీ ఎలా కాదన్నా మన లైఫ్లో కొంతమంది వస్తుంటారు, పోతుంటారు అనేలాగా లైఫ్ ఈజీగా తీసుకోవాలి. కొంతమంది ఫ్రెండ్స్ అయితే అయ్యారండి. ఇంక వాళ్ళు మన దగ్గరికి ఇంకా మనం ఏదన్నా పిలిచినా, మన అవసరానికి వాళ్ళ అవసరానికి ఏదన్నా పిలిచినా నేను వెళ్ళడానికి రెడీగా ఉంటాను. అట్లాగా ఒక 4-5 మెంబర్స్ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళలో ఒక అమ్మాయి పిలిచింది. ఇంక తర్వాత అయితే శారీ తీసుకున్నానండి. ఇది తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇంకా 2-3 శారీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఏదైనా కానీ ఫ్రెండ్ సర్కిల్ పెరిగిందనుకోండి, మనం శారీస్ కొనడము అంటే ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అట్లాగా తీసుకుంటూ ఉంటాము అందరం కలిసి. వీటిల్లో ఒక 3 కలర్స్ ఏమో ఉన్నాయి. స్టార్టింగ్లో వచ్చిందండి ఇది, సంక్రాంతి టైంలో బాగా ట్రెండ్ అవుతుండింది. ఆ టైంలో తీసుకున్నాను అనమాట. నేను మా సిస్టర్, అంటే ఫ్రెండ్ సిస్టర్ అంతా వాళ్ళేనండి. ఇంకా ఆ టైంలో తీసుకొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. కానీ ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకని కట్టలేదు. ఇంకా సరే అని చెప్పి ఈరోజైతే బయటకు తీసా, కొంచెం నార్మల్గానే కదా అని చెప్పేసి ఈ శారీ కట్టుకెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటున్నా. బయట ఎండ చూస్తే భయంకరంగా ఉంది, బయటకు వెళ్ళాలంటేనే భయం వేసేస్తూ ఉంది. బ్లౌజ్ కూడా నార్మల్గానే కుట్టించేసుకున్నా. బ్లౌజ్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. బ్లౌజ్ ప్యాటర్న్ నాకు బాగా నచ్చిందండి, బట్ క్వాలిటీ అంత లేదు, కొంచెం ఏదో షేడ్ అయిన కలర్ లాగా అనిపిస్తుంది. బట్ ఓకే, వేసుకుంటే బాగానే ఉండింది. ఈ డ్రెస్ లింక్ అడుగుతున్నారండి కొంతమంది. నేను ఆల్రెడీ ట్యాగ్ చేస్తాను చూడండి, మీకు కావాలనుకున్నప్పుడు నేను వేసుకున్నవి ట్యాగ్ చేస్తాను. ఇంకా మళ్ళీ ఆ మిషన్ మీద వర్క్ స్టార్ట్ చేయాలని లోపల పెట్టా, మళ్ళీ నేను కట్టుకునేటప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి. అందరికీ నమస్తే. ఈరోజైతే మీ అందరితో పాటు నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవే. నేను అప్పుడప్పుడు వ్లాగ్స్లో యూజ్ చేస్తున్నప్పుడు మీరు అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి. కంప్లీట్గా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయండి. నేనేం పెద్దగా యూజ్ చేయను కాబట్టి అన్నీ మనకి బడ్జెట్లో వచ్చేలాగా తీసుకుంటూ ఉంటానన్నమాట. చూపిస్తాను 1 by 1 అయితే. ఫస్ట్ ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటే చాలామందికి నచ్చింది. ఫ్లోరల్లో ఆల్మోస్ట్ నేను 1 year నుంచి దీన్ని యూజ్ చేస్తూ ఉన్నాను, అలాగే ఉందండి. చూడండి, సో ఇలా ఉంటుందన్నమాట హ్యాండ్ బ్యాగ్. మంచి సీ గ్రీన్లో ఫ్లోరల్ వచ్చిందనమాట. అండ్ ర్యాక్స్ కూడా బాగానే ఉంటాయి దీనికి. సో ఇలా ఉంటాయి. దీంట్లో కూడా మనం మొబైల్స్, ఇంకా మనకు కావాల్సిన స్కిన్ కేర్ ఐటమ్స్ అన్నీ కూడా ఎన్నైనా హ్యాండిల్ చేయొచ్చు. స్లింగ్ బ్యాగ్ లాగా అనమాట. సో లెంత్ కూడా ఇంకా కావాలన్నా పెంచుకోవచ్చు. సో ఇది ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఎగ్జోటిక్ బ్రాండ్కి సంబంధించిందండి. ఈ బ్రాండ్లో బాగుంటాయి అనమాట, బడ్జెట్లో ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా కొంచెం ప్రీమియంగా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మంచి కలెక్షన్స్ ఉంటాయి. సో చూడండి, ఇది కూడా చాలా బాగుంది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట. మొన్ననే బుక్ చేసుకున్నా. మొన్న కాదు, నా బర్త్డే అప్పుడు వచ్చింది. ఆ రోజే డ్రెస్ మీదకి యూజ్ చేశాను అనమాట. ఇది కొంచెం సైజ్ చిన్నదనమాట, సింపుల్గా మనం క్యారీ చేయొచ్చు. బయటకు అట్లా వెళ్ళినప్పుడు మొబైల్స్, ఇంకా కార్డ్స్, మనీ అలాగా పెట్టుకోవచ్చు అనమాట.
మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు. సో మీడియంగా ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంది. క్రీమ్ కలర్లో తీసుకున్న, ఇందులో కూడా కలర్స్ ఒక 2 ఉన్నాయి అనుకుంటా. చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే ఇంకొక బ్యాగ్ అనమాట. ఇది నేను రెగ్యులర్గా నా దగ్గర అన్ని స్లింగ్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయి, కానీ హ్యాండ్ బ్యాగ్స్ కొంచెం తక్కువ అనమాట, 1-2 ఉంటాయి. ఇదైతే తీసుకున్నా కొంచెం ఊరికి అలా వెళ్ళాలన్నప్పుడు ఎక్కువ ప్రొడక్ట్స్ అవి పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో. ఇది ఉంది, నేను లింక్ ఇస్తాను చూడండి. సో ఇది కొంచెం డార్క్ టిల్ బ్లూ అంటాం చూడండి, ఆ కలర్లోదనమాట. చాలా బాగుంటుంది. స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక 4-5 ఉన్నాయి చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. సో ఇవన్నీ పెట్టుకోవచ్చు. డెలివరీ అయింది. సో ఇదొక హ్యాండ్ బ్యాగ్. సో ఇది కొంచెం పెద్దదనమాట వాటన్నింటికంటే. ఇప్పుడు దీనికంటే కూడా ఇంకొంచెం పెద్దదైతే బాగుంటుందని చెప్పి ట్రై చేశాను. కాకపోతే స్టోరేజ్ చాలా ఉందండి, చాలా పెద్దది. కాకపోతే ఇదేంటంటే ఇట్లాగా నీట్గా ఉండిపోద్ది, ఫోల్డ్ అయిపోద్ది అనమాట. సో చూడండి ఎన్ని ర్యాక్స్ ఉన్నాయో. ఇక్కడ కూడా ఒక జిప్ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఒక జిప్ ఉంది. సో ఇట్లాగా చాలా ఉన్నాయి. లోపల ఒక జిప్. సో చాలా ఉన్నాయన్నమాట. అండ్ మంచి లెదర్ యూజ్ చేసినట్లున్నారు. వెయిట్ కూడా కొంచెం బాగుంది. సో ఇది బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. అండ్ ఫైనల్ క్లచ్ కూడా ఒకటి తీసుకున్నా. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా అయితే ట్రై చేశాను అనమాట. సో ఇది కూడా టిల్ గ్రీన్ లాగా, బ్లూ గ్రీన్ సమ్ అలా ఉంది. సో ఇది ఒకటి అయితే ట్రై చేశాను. ఇలా ఉందన్నమాట. ఇదేంటంటే శారీస్ అవి కట్టుకున్నప్పుడు బయటకు అలా వెళ్తుంటాం కదా, కొంచెం ప్రీమియం లుక్ రావడానికి అయితే బాగుంటుంది. సో చూశాను, సరేలే ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. సో ఇలా ఉంది మంచిగా. దీనికి అంతా కూడా తలుకులు ఉన్నాయన్నమాట. అది కొంచెం పోతుంది, బట్ చూసి తీసుకోండి. సో జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ చైన్ ఉంటుంది అనమాట. స్టైల్గా ఉంటుంది. మనం శారీస్ మీద అట్లా వేసుకొని వెళ్తూ ఉంటే, డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. బట్ కొంచెం వీటన్నింటిలాగా కాకుండా ఒక అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. సో చూడండి లోపల జస్ట్ ఒక చిన్న పౌచ్ ఉంది. అండ్ ఇది మొబైల్ అంతే, ఇంకా అంతకు మించి ఎక్కువగా ఏం క్యారీ చేయలేము. సో ఇదనమాట. చాలా బాగుంది. డ్రెస్సెస్ మీద కూడా చాలా అఫీషియల్ లుక్ వస్తుంది అనమాట. సో ఇట్లా వేసుకొని వెళ్తే బాగుంటుంది. చైన్ అలా వచ్చింది కాబట్టి కొంచెం ప్రీమియం లుక్లో క్లాస్గా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇంత పెట్టాం కదా, మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అనుకోకండి, తక్కువలోనే బడ్జెట్ నార్మల్గానే 1000 బిలో ఆ రేంజ్లోనే తీసుకున్నా. సో ఇదన్నమాట. ఇందులో చాలా ఉన్నాయి ఆప్షన్స్, ట్రై చేయండి. నేను వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా అమెజాన్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈజీ రిటర్న్స్ ఉంటాయండి. ఎలాంటి క్వశ్చన్స్ చేయకుండా ప్రోడక్ట్ మనం కరెక్ట్గా పెట్టామంటే తీసుకెళ్ళిపోవడం, ఇలాగా నాకు చాలా బాగా నచ్చుతుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది అమెజాన్లో షాపింగ్ చేయడం. సో మీకు కూడా కావాలి అంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అమెజాన్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్. ఇంకా చీర కూడా కట్టేసుకొని ఎలాగో రెడీ అయిపోయాను కదా. నేను కనుక రెడీ అయ్యాను అనుకోండి, పొద్దున్నే పని అయిపోయిన వెంటనే స్నానం చేశాను అంటే నేనే పూజ చేసుకుంటాను. ఒకవేళ నాకు కుదరకపోతే ఆయన చేసుకుంటారనమాట. అది కూడా పూజలు చేసేటప్పుడు ఇట్లా నిండుగా చీర కట్టుకొని, అంటే పువ్వులు పెట్టుకొని రెడీ అయిపోయి మంచిగా చేయాలని అనిపిస్తుంది. ఇంకా ఈరోజు ఏంటంటే లేట్ అయిపోతుంది అనమాట. అప్పటికే 12:30 అయిపోయింది. నాకు ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే అదంతా కంప్లీట్ చేసేసి కూర్చునేసరికి లేట్ అయిపోయింది. దానివల్ల ఇంకా జడేం వేసుకోలేదు, క్లిప్ పెట్టేసుకుని తలస్నానం చేశాను కదా. ఇంకా అట్లాగా దేవుడి దగ్గర అయితే కూర్చున్నా. ఇంకా సరిగా కూడా డ్రై అవ్వలేదు. దీపం పెట్టేసిన తర్వాత మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, దీపం కూడా తొందరగా పెట్టుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి తొందరగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. మందారం పువ్వులు, మల్లె పువ్వులు ఉన్నాయన్నమాట. ఇంకా లక్ష్మీదేవికి వేసేసాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వేసుకుంటూ వస్తా. అంటే ఇప్పుడు మనకి మండే అనుకోండి శివయ్య కదా, మంగళవారం అనుకోండి ఆంజనేయ స్వామి. బట్ మా ఇంట్లో ఆంజనేయ స్వామి లేరు కాబట్టి ఆల్టర్నేట్గా ఇంకా వినాయకునికి వేయడము, లేదంటే ఇట్లా వేసుకుంటూ అట్లాగా ఎక్కువ ఉంటే అందరికీ పెడతాను. కొన్ని ఉన్నాయనుకోండి ఇట్లాగా స్పెషల్గా వేస్తూ ఉంటా ఫ్రైడే అట్లాగైతే. సో ఇంకా పైన కూడా కొన్ని పువ్వులు అవి పెట్టేసి ఇంక ఇట్లాగైతే పూజ అయితే చేసుకుంటున్నానండి. చామంతి పూలు కూడా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొస్తూ ఉంటాను. ఎందుకంటే మందారాలు ఎక్కువగా దొరకట్లేదు అనమాట. అంటే ఒక్క చెట్టు పూస్తే ఒక చెట్టు ఏంటంటే ఏదో జీడలాగా వచ్చేసి పువ్వులు ఎక్కువ రావట్లేదు. అందుకని చెప్పేసి కొన్ని బయటకు వెళ్ళినప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటా. విగ్రహాలకి వాటికి పెట్టడానికి బాగుంటాయి అని చెప్పేసి మందారాలు అన్నిటికీ రావట్లేదు. ఇంకా ఆయన కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయారు. ఇంకా ఆయన చేసేస్తారు, కాకపోతే నేను చేసుకోవాలనిపించింది. అంటే ఎక్కువగా ఆయనే చేస్తూ ఉంటారు కదా డైలీ. ఇంకా నేను రెడీ అయినప్పుడైనా చేసుకుంటే మనకి బాగుంటుంది కదా. మధ్యలో ఆయన ఏంటంటే షర్ట్ వేసుకోకుండా వచ్చి వెనక్కి కూర్చొని చేసుకుంటా. అక్కడ నేను మొబైల్ పెట్టుకొని నా పని నేను చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా సరే అని చెప్పి క్లిప్స్ అన్నీ కట్ చేయాల్సి వచ్చింది. నా దగ్గర ఈ దీపపు కుందులు ఉన్నాయండి, ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నాము. పెళ్ళైన తర్వాత నుంచి ఇవే ఉన్నాయన్నమాట. ఇంకా
వాటిల్లో సరిగ్గా వెళ్ళట్లేదు నాకు. ఈ మధ్య వెండి కంటే కూడా ఇంతకుముందు చెప్పినట్టున్నా బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టం అని చెప్పి, ఈసారి కొంచెం మాది ఇంట్లో ఇవన్నాయి కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సెట్ లాగా మొత్తం ఇత్తడి తెచ్చుకోవాలనుకుంటున్నా వెళ్ళి. సో ఇత్తడి కూడా ఇప్పుడు ప్రజెంట్ చాలా కాస్ట్ అయిపోతూ ఉంది కదా, సో చూసుకొని తీసుకుంటాను అన్ని సెట్ లాగా. లాస్ట్ అంటే కార్తీక మాసంలో అంతా దీపాలు అవన్నీ కూడా కొన్ని కొన్ని కొన్నాను. ఎంతైనా కానీ వెండిలో పెట్టేదానికంటే ఇత్తడిలో నీట్గా క్లీన్ చేయాలైతే కొంచెం మెయింటెనెన్స్ బాగానే ఉంటుంది. అట్లా క్లీన్ చేసుకొని కనుక పెట్టుకున్నాము అంటే చాలా అందంగా ఉంటుంది దేవుడి రూమ్ అయితే. ఈ మధ్య వీడియోస్లో కూడా అలా చూస్తూ ఉంటే చాలామంది పెడుతూ ఉన్నారు కదా, సో నాకు కూడా ఇంక అప్పటి నుంచి అలానే పెట్టాలి అనిపిస్తూ ఉంది. అస్సలు వెళ్ళట్లేదండి ఇవి లోపలికి. ఒత్తులు మొన్న బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రై చేసామన్నమాట. అంటే నేను లిక్విడ్స్ అవి తెచ్చాను చూడండి, అక్కడ ట్రై చేశాను. అవి చాలా లావు ఉన్నాయి, లోపలికి అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా మార్చేసి నార్మల్గా బయట దొరికేవైనా తెచ్చుకోవాలి. ఫైనల్గా ఇంకా దీపారాధన అయితే అగరబత్తీలు తెచ్చుకున్నానండి. అక్కడ అగరబత్తీలు అయితే భలే ఉన్నాయి తెలుసా, లైట్ ఫ్లేవర్ వస్తా నాకైతే బాగా అనిపించాయి. నేను మరీ స్ట్రాంగ్గా ఉన్నా కానీ స్మెల్ తీసుకోలేను, బాగా అనిపించింది. ఒకప్పుడు వేరే అండి, ప్రజెంట్ ఏంటంటే మనం ఏజ్ పెరిగే కొద్దా లేదంటే మనలో ఉండే సిచ్యువేషన్స్ని బట్టి ఉంటుందో తెలీదు. చిన్నప్పుడు ఏదైనా కానీ బెటర్గానే అనిపించేది. వన్స్ కొంచెం కొంచెం తర్వాత కొన్ని కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని కొన్ని నచ్చవు. చిన్నప్పుడు అయితే స్ప్రేస్ అంటే సెంట్ అవి ఉంటాయి చూడండి, అవి పర్ఫ్యూమ్స్ అవి బాగా నచ్చేవి. ఇప్పుడు అవి కొట్టుకున్నా కానీ తలనొప్పి వచ్చేస్తుంది నా పక్కన. అంటే నేను ఇప్పుడు అలవాట్లేదు, పక్కన వాళ్ళు ఎవరైనా కొట్టుకున్నా తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా కంఫర్ట్ కానీ ఇలాంటివి కూడా కొంచెం మైల్డ్గా ఉండేవైతేనే నాకు బాగుంటుంది, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. ఒకప్పుడు అసలు చాలా రఫ్ అండ్ టఫ్ ఉండేదన్నమాట నా బాడీ అనేది. ఇప్పుడు ఎందుకు ఉండే కొద్దీ సెన్సిటివ్గా అయిపోతుంది. ఫైనల్గా ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకా జడ వేసేసుకొని రెడీ అయిపోవడమే అనమాట. అంతా కంప్లీట్ అయిపోయింది. ఏమంతా సింపుల్గా వెళ్తున్నారు అనుకోకండి, నార్మల్గానే కదా వెళ్ళేది. అంటే తాంబూలానికే కాబట్టి పెద్దగా ఇంకా ఏం వేసుకోలేదు. ఇంకా బ్లాక్ బిట్స్ అలా అన్నా కానీ నాకు నిజం చెప్పాలి అంటే రోల్డ్ గోల్డ్వి వేసుకొని వెళ్ళడం అలవాటు లేదండి. ఫంక్షన్స్కి కానీ వాటికి ఉన్నవే గోల్డ్ పెట్టుకుంటాం. అంటే రోల్డ్ గోల్డ్ అంటే బ్లాక్ బిట్స్ కానీ ఇలాంటివి అలవాటు లేదనమాట. ఇంకెప్పుడైనా ట్రై చేస్తూ ఉంటానేమో కానీ ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గరికి బంధువుల దగ్గరికి అలాంటప్పుడు వేసుకొని వెళ్ళామనుకోండి, సో ఎందుకులే అలవాటు లేదు కదా డిఫరెంట్గా అని చెప్పి నాకు వాళ్ళు అనుకోవడం కంటే ముందు నేనే ఊహించేసుకుంటాను. అదొక మెంటాలిటీ నాకు. నాకు నేనే ఊహించుకొని నాకు నేనే అదేమంటారు అజ్యూమ్ చేసేసుకుంటా ఉంటాను అనమాట. కొన్ని కొన్ని అట్లాగా శారీ కట్టుకున్నా కానీ ఈ శారీ ఏమన్నా హెవీగా ఉంటుందేమో, అందరు నా వైపు చూస్తారేమో, సమ్ ఇలా ఇంకా థింక్ చేస్తాను అనమాట. ఏదైనా కొంచెం లిప్స్టిక్ వేసుకున్నా కానీ. సో అట్లాగా నాకు భయము. అందులోనూ ఎక్కడికైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినా ముందు వెళ్ళిపోవాలి. లాస్ట్ వెళ్ళాను అనుకోండి అందరు నా వైపే చూస్తారు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అట్లా ఉంటుందండి ఎందుకో చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ. అంటే గుంపులో గోవింద అనేలాగా ఉండాలి, నేను ఒక్కదాన్నే అనేలాగా ఉండకూడదు బయటకు వెళ్ళినప్పుడు. బట్ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా నా వరకు నేనే ఉండాలి అనేలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఏదో నా మెంటాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా నాది నాకు చాలా గొప్ప, నాలాగే ఉండటం చాలా మంచిదని నాకు అనిపిస్తుందండి. మీకు కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నేను నాలాగా ఉండడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంత ఇవాల్టి వీడియో అయితే. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో క్లిప్స్ అవేం షూట్ చేయలేదండి. వెళ్ళేసి ఒక గంటన్నర అయితే పట్టిందనమాట. ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసి ఇంకా ఓపిక లేదు, ఎండకి వెళ్ళాను కదా, పడుకుంటూ పోయాను. ఇదే ఇవాల్టి వ్లాగ్ అయితే. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.